ఏంటి అంటే మగవాళ్ళకి హారిజాంటల్ రిజర్వేషను మరియు ఆడవాళ్ళకి వర్టికల్ రిజర్వేషన్ వర్తింపజేయడం మూలంగా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు దివ్యాంగులు తీవ్రంగా నష్టపోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈ వర్గాల వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు కూడా అమలు కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు దివ్యాంగులు అంటే పిహెచ్ కేటగిరీ వాళ్ళు తీవ్రంగా దీనివల్ల నష్టపోతా ఉన్నారు. ఇక్కడేమో మగవాళ్ళకేమో హారిజాంటల్గా రిజర్వేషను అమలు చేస్తూ ఉన్నారు, ఆడవాళ్ళకేమో వర్టికల్గా రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. దీని మూలంగా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు దివ్యాంగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇంతకుముందు ఈ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు కూడా సక్రమంగా అమలు జరగకుండా ప్రభుత్వాలు ఎత్తుగడలతో రిజర్వేషన్ వర్గాల వారికి తీవ్రంగా మరి నష్టం చేకూర్చడం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్ వర్గాల వారికి రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేస్తూ ఉన్నట్లు అర్థమవుతోంది. ముందు భవిష్యత్తులో అసలు రిజర్వేషన్లు అనేవి ఉండకుండా చేసేందుకే తీవ్రంగా ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ వర్గాల వాళ్ళు మాత్రం కళ్ళు తెరిచి తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి పోరాటం చూపించకపోతే కనుక భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని విషయం క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, ఈ వర్గాల వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే రిజర్వేషన్ రాజ్యాంగం ఇచ్చింది, దాన్ని అమలు చేసే నాయకులు దాన్ని అమలు చేయకపోతే కనుక ప్రభుత్వాలు ఆ వర్గాల వాళ్ళు అంతకంతకు దిగజారిపోయి